బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరాకృతిని మార్చేసే అత్యంత ప్రతిష్టాత్మక మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు మొదటి దశ పనుల కోసం అక్షరాల 7,345.12 కోట్ల భారీ బడ్జెట్తో కూడిన పరిపాలనా అనుమతులను రాష్ట్ర కేబినెట్ మంజూరు చేసింది. తొలి దశలో భాగంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ మూలాల నుంచి బాపు ఘాట్ వరకు మొత్తం 21 కిలోమీటర్ల మేర నదీ తీర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. లండన్లోని థేమ్స్ నది తరహాలో మూసీని సరికొత్త పర్యాటక హబ్గా మార్చేందుకు ప్రభుత్వం ఆగస్టు నాటికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మూసీ పునర్జీవనానికి సంబంధించిన అంశంపై ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 7,345 కోట్ల పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించిన డిఫెన్స్ భూములు సైతం ఇచ్చింది. పరిపాలన అనుమతి కోసం దాదాపు 7,345.12 కోట్లు ఈ రోజు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. మూసీ నది పునరుజ్జీవన, వరదలు, మరోవైపు నియంత్రణ, కాలుష్య నిర్మూలన సంబంధించిన నదీ తీరాల అభివృద్ధి కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క మూసీ పునరుజ్జీవనానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ను చేపడుతుంది. దీనికి సంబంధించినటువంటి నదీ పూడికలు తొలగింపు, మరోవైపు నదుల తీరాల అభివృద్ధికి సంబంధించిన అంశాలు, వీటన్నిటికి సంబంధించిన అంశంపై కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పట్టాలు ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.